వావ్, ట్రెడిషనల్ లుక్ లో గంగ ఎంత సూపర్ గా ఉంది. మరేమనుకుంటున్నారు? అందం కనబడేది మన సంప్రదాయంలోనే, లాగు చొక్కల్లో కాదు. బంగారు బొమ్మమ్మా. మన ధైర్యేషిగాడు ఎంతో పుణ్యం చేసుకున్నట్టున్నాడు వదినా. ఇలాంటి భార్య వాడికి దొరికింది. అవునవును. ఈ సిత్తు ఏం చేస్తాడో ఏంటో టెన్షన్ తో చచ్చిపోతున్నాను. వదినా, అంతా అయిపోయినట్టేగా? మీ పాచికలు ఏం పారవే, పసుపు దంచుతావు, పెళ్ళవుతుంది. వదినా తీసుకెళ్దామా? లేమ్మా గంగా. లేగంగా పద, పసుపు దంచుదు గాని. లేగంగా దా. ఇది మారినట్టుందే, గొడవ పెట్టకుండా సపోర్ట్ చేస్తుంది. మారుతుందని చెప్పాను కదా వదినా. మారితే మంచిదేగా. ఇక మీకు నచ్చినట్టే ఉంటానమ్మా. నా గురించి ఏం ఆలోచించకండి. పెళ్లి పనులు పూర్తి చేయండి. ఈ పెళ్ళయ్యే వరకు నా పూర్తి సహకారం అంతా మీకుంటుంది. చూసావా వదినా? సరే సరే, పదండి పదండి. పదనా రా అమ్మా, రా. అత్తయ్య, ఇప్పుడు మీరెందుకు వచ్చారు? మేమే వద్దామనుకున్నాన్రా, మీ నాన్నే ఈ ఆయమ్మని తగిలించాడు. నేను అడిగింది. అర్థమైందిలేరా. క్యాజువల్ గా మార్నింగ్ జగదీశ్వరి గారికి ఫోన్ చేశాను. ఆవిడ ఈ విషయం చెప్పారు. షాక్ అయిపోయాను. ఎలా అయినా చెడగొట్టాలని వచ్చేసాం. ఓ, నువ్వేం కంగారు పడకలే బావా, ఈ ఫంక్షన్ ఏం జరగదు. మీరు జరిపించడానికే వచ్చారని బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో నేను చెప్పలేను. చూసుకుని రమ్మా. నమస్కారం జగదీశ్వరి గారు. నమస్కారం నమస్కారం. అప్పుడే పెళ్లి కూతురు రెడీ అయిపోయిందా? జగదీశ్వరి గారు, మీ మనవరాలికి పెళ్లి కళ వచ్చేసిందండోయ్. అవును, ఇంతకీ పెళ్లి కొడుకేడి? నేనొచ్చేసా, లుంగి కట్టేసా. ఏంట్రా దించు. ఒక్కపోస్తుందమ్మమ్మా. అయ్యో తప్పురా, దించు. ఏరా ఎంతసేపు రా? మరి గంగ పక్కన అందంగా కనపడాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. అందుకని అద్దాన్ని అంటుకుని ఉంటావా? ఫోన్లే వదినా, వచ్చేసాడు కదా. కార్యక్రమం మొదలు పెడదాం పదంటే. అవునవును, ఎక్కడ స్టాప్ అనేదే పడకూడదు. ఈ తంతు విజయవంతంగా ముగియాల్సిందే. మరి ఇంకెక్కడ నిలబడ్డారే? పదండి, పసుపుని పొడి పొడి చేసి దంచేస్తా. నానమ్మా, ఏమైంది? నువ్వు దంచడం ఏమిట్రా? దంచాల్సింది గంగ. మరే నువ్వు చేయకూడదు నాన్నా. నేను చేస్తా. ముచ్చట పడుతున్నాడు కదా, చెయ్యనివ్వండి. మీరు కూడా ఏంటండి, మగాళ్ళు ఎక్కడైనా చేస్తారా చెప్పండి? ఎవరు చేయరు కాబట్టే నేను చేస్తానంటున్నానమ్మమ్మ. భార్య కష్టాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇక ప్రతి పెళ్లి కొడుకు ఈ కొడుకుని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాను.
దీనికి ముందడిగేసిన ప్రథముడిగా చరిత్రలో నా పేరు నిలిచిపోవాలనుకుంటున్నాను. సగం సగం అనే పదానికి మీనింగ్ తెలపాలనుకుంటున్నాను. ఇన్ననుకుంటున్నప్పుడు తప్పకుండా చేయాల్సిందే. అవునండోయ్, ఎంత బాగా చెప్పావురా. నువ్వు చెప్పినందుకైనా నీ చేత దంచిస్తాన్రా. ఇద్దరూ కలిసి దంచేలా చేయండి. అప్పుడే బాగుంటుంది. అలాగే. అయితే ఒప్పుకున్నట్టుగా. ఇంత వివరణ ఇచ్చాక చస్తావా? వద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా? ఆపేస్తాను. పసుపు దంచే ప్రోగ్రామేనా అన్నయ్య? కాదు, వీళ్ళ నోళ్ళని. నోరు తెరిచింది చాలు, ఇక పదండి. ఇక దంచడే దంచడు. పదండి పదండి. అమ్మ గంగా, కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకో. కార్యక్రమం మొదలు పెడదాం. ఆగకు, నేను ఒప్పుకోను. నేను కొడతా. ఏదైనా ఇతరం చేయాల్సిందే. సరే. థ్యాంక్ యూ. గంగమ్మ, కొట్టండి. కొబ్బరికాయ కొట్టి వేడుకుంటున్నాను. ఈ పెళ్లి జరగనియొద్దు సోమి. అక్కడ పెట్టమ్మా, దానిపైన పెట్టు. అబ్బా, రౌండ్గా నీట్గా పగిలింది. బుజ్జులు ఎంత బాగా కొట్టిందో, రౌండ్గా పగిలింది. మీ పెళ్లి చక్కగా జరగాలని కోరుకుని కొట్టుంటుంది బావా. మరే అందుకే జరుగుతుందని చెప్పడానికే సింబాలిక్ గా పగిలినట్టుంది. అవునా? అయితే నేను కొడతా. ఇద్దరిది ఒకటే కోరిక కదా, మ్యాచ్ అవుద్ది. నువ్వే దేవుడువో నాకు తెలియదు, కానీ గంగ ఏమనుకుందో అదే జరగాలి. ఓకేనా? కొడుతున్నా. అనే ఆగు. ఏంటి తమ్ముడు? ఆ కాయ వంకరగా ఉందన్నయ్య. ఇదిగో ఈ కాయ కొట్టు. ఇది రౌండ్ గా ఉంది, రౌండ్ గా పగులుద్ది. కరెక్ట్ తమ్ముడు, నువ్వు ఉండాలి. రే, నువ్వు కొట్రా. అవతల పసుపు దంచడానికి టైం అవుతుంది. కొడుతున్నా. అమ్మమ్మ, ఇదేంటి నల్లగుంది? కుళ్ళింది బావా. కావాలనే సిద్ధు నీ చేత కుళ్ళిన కాయిచ్చి కొట్టించాడు. తమ్ముడు, అయ్యో, చూపులకు బాగుంది కదా అనిచ్చానన్నయ్య. అది పగిలే వరకు కుళ్ళుకాయ నాకు తెలీదు. తెలీదు. నీకెంత కుళ్ళుందో చూసే వాళ్ళందరికీ తెలుస్తుందిలే.
అది కాదలే గాని ఆరంభంలోనే అంశపాదలో ఇలా అయినదేటి? ఆరంభంలోనే అమంగళం కనబడినదిగా. అమ్మో అమ్మో అమ్మో, ఇంకేటైనా ఉన్నదా? ఏయ్, నువ్వు గగ్గోలు పెట్టేంతగా ఇక్కడేం జరగలేదు. సోకలాపు. అమ్మమ్మ, పోనీ ఏవైనా శ్లోకాలు చెప్తే కీడు పోతుందేమో. పంతులు గారిని పిలిపిద్దామా? ఆయన వచ్చే వరకు ఆగితే పుణ్యకాలం కాస్త పోతుంది. అలా అని పరిహారం చేయకుండా చేస్తారా? చేద్దామక్క, ఓ పక్కన పడి ఉంటుంది. నిన్ను పైకి కించి పడేస్తాన్రా. దరిద్రం వదిలిపోతుంది. నార్మై తానా అంటే తందానా అని ఓ రెడీ అయిపోతారు. లేదమ్మమ్మా, కాయ కుళ్ళిపోతే అశుభం అంటారు కదా. వాడసలు కొట్టనే కొట్టక్కర్లేదమ్మా, కాబట్టి అసలు అది లెక్కలోకే రాదు. వచ్చినా తీసుకోమని చెప్పండి. తీసుకోము. ఇప్పుడేంటి? ఏంటి? ఇదొకటి. దీంతో మాట్లాడాలంటేనే భయం ఎత్తాది. అంతే అంతే, అయిందేదో అయిపోయింది. వెళ్ళిపోదాం, పదండి పదండి. అయితే ఇదేం కాదుగా. ఏం కాదు బాబు, ధైర్యంగా ఉండు. అది లేకగా అడుగుతున్నా. అందుకే అన్నిట్లోనూ దూరకు అనేది. వింటున్నావా? సర్లే వదినా, పదండి. రేయ్ రారా. పద. రామ్మా. పదండమ్మా. ఏంటత్తయ్య, నువ్వు అసలు ఆపడానికి వచ్చావా జరిపించడానికి వచ్చావా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి? రేయ్, నేనిప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాడికి నువ్వు కొళ్ళినకాయ ఇచ్చినందుకు నిన్ను బయట గంటేవాళ్ళు. అది అర్థం చేసుకో. పద. ఏంటో వాణ్ణి గంటిద్దామని నేనెంత ప్రయత్నించినా తప్పించుకుంటున్నాడు. ఈ కార్యక్రమం అయ్యేలోపు వాడండి ఇక్కడ లేకుండా చేస్తాను. ధైర్యేష్తో దాని పెళ్లి జరిపిస్తాను. అమ్మా గంగా, పసుపు రాసి బొట్టు పెట్టమ్మా. అలాగే నానమ్మ. వెళ్ళు. ఒరే సిద్ధు, నువ్వు లోపలికెళ్ళి వంట పనులు చూడు. చూస్తావేంట్రా, వెళ్ళు. ఎందుకు నానమ్మా, ఉండని. నా తమ్ముడు నా పెళ్లి కార్యక్రమాలు చూడాలి కదా. చూస్తూ ఇక్కడే ఉంటే బువ్వెప్పుడు తినాలిరా? నువ్వసలే ఆకలికి తట్టుకోలేవు కదా. కరెక్టే కదా, అందుకే చెప్తున్నాను. నువ్వు వెళ్ళు. వెళ్ళు నాన్నా, పని ముఖ్యం, తర్వాత ఏదైనా. ఈ వీడిని నమ్మడానికి లేదు. నా తిప్పలేవో నేనే పడాలి. బాగా రాయమ్మా.
గంగా పెట్టు కింద పడిపోతుంది. రే, ఇంకొంచెం తీసుకో. అమ్మా గంగా, హారతి వెలిగించి మొట్టమొదట నీ కాబోయే భర్తకి చూపించమ్మా. అది మన ఆచారం. అమ్మో ఇప్పుడెట్టా సిద్ధు నీడుండనివ్వకుండా పంపించేసినారు. ఏం చేయాలి? ఏంటమ్మా చూస్తుంటే ఆచారం జరిగిపోయేలా ఉంది. జరగదు. సిద్ధు జరగనివ్వడు. అంతే అంటావా? చూడండి. ఇంక చాలమ్మా, హారతి వెలిగించి మీ ఆయనకి చూపించి. ఆ ఎవరి కోసం చూస్తున్నావు గంగా? కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా, ఇంకెవరు కావాలి? మొదలు పెట్టావా? నేనే ఉన్నానమ్మా. నువ్వాపో. అమ్మ గంగా, హారతి వెలిగించు. వెలిగించు తల్లి. వెలిగించు తల్లి. మీరందరూ ఇలా ఎలిగించేయండి 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 అని గంగని టెన్షన్ పట్టుకోండి. ఆ టెన్షన్ నన్ను ఎక్కడ ఎలిగించేస్తుందని నాకు భయంగా ఉంది. ఒరేయ్, వీడొకడు. అయ్యో పీపుల్ జస్ట్ చిల్. ఎలిగించేస్తుంది. ఎలిగించిన తర్వాత నేనే ఫస్ట్ హారతి తీసుకుంటా. ఓకేనా? ఇదిగో బుజ్జులు, సుకుమారంగా ఎలిగించి మెల్లిగా నా దగ్గరికి రా. సరే బావా. వెలిగించు. దేవుడా దేవుడా దేవుడా. రే, ఏంటా నువ్వు? ఇటు తిరుగు.